వెళ్దాం. గొల్ల కూడా వస్తావా? ఓకే పద, ఎక్కు. అంకుల్కి చెప్పకుండా ఇలా వచ్చి తప్పు చేసాం అనిపిస్తుంది సిరి. ఏమో అభి, నాకు అక్కడ ఉండడం సేఫ్ కాదనిపించింది. అభి, ఇప్పుడు వచ్చేసాం కదా, వదిలే. ఏమైంది? ఇదిగో రా సిరి. థ్యాంక్ యూ. అబ్బా ఇంత త్వరగానా? ఎంతైనా సీనియారిటీనయ్యా సార్. వీడెక్కడైనా చూసారా? వీడు నేను బార్లో చూశాను. నాకు తెలిసి వీడే కిల్లర్. వాడు కిల్లర్ కాదు సార్, కొరియర్ వాడు చంపాడు సార్. చంపిస్తాడు. స్వతహాగా మగవాడు అవడం వల్ల వీడికి ఎవడిచ్చాడో వీడు ఎవడికిచ్చాడో కనుక్కోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సార్. మరి ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? వాడి ఓల్డ్ క్రిమినల్ రికార్డు చూస్తే వాడు పాత స్టోట్పురం గ్యాంగ్తో ఎక్కువ డీల్స్ చేశాడు సార్. ఆ జాన్ గాడిని, ఆ ఓల్డ్ స్టువర్టపురం బ్యాచ్ని తెల్లారికల్లా పట్టుకొని లోపలేసి మక్కిలు తీయండి. ఓకే సార్. జగదీష్ సార్ ఇది చాలా హై ప్రొఫైల్ కేస్, అన్అఫీషియల్గా సార్. ఓకే సార్. ఆ జాన్ గాడిని తెల్లారికల్లా పట్టుకొని మీకు ఫోన్ చేస్తాను. ఓకే. ఏంటమ్మా ఇప్పించు పని? ఒక్కరోజు టైం ఇస్తే నేను సార్ట్ అవుట్ చేసేవాడిని కదా. పద అభి. రాజుగారు, గురుగారికి నాకు 2 బిర్యానీ. ఓకే సార్. సార్ లేట్ అయిపోయింది సార్, ఎక్కడ బయలుదేరుతాను. లీవ్ గురూజీ? హై ప్రొఫైల్ కేసు, అన్అఫీషియల్ ఎంక్వైరీ. ఇక్కడ నుంచి మీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ నాతోనే. అన్నయ్య ఏరా దొరికాడా? దొరకలేదన్నయ్య, వెతుకుతున్నాను. ఆడెందుకు దొరుకుతాడరా? డీల్ ఇచ్చింది నువ్వే, వాడు ఎప్పటికి ఇచ్చాడో తెలియదు. ఒక్కడు ఫోన్ ఎత్తాడు, వాళ్ళు అసలు ఉన్నారో లేదో తెలియదు. నీకు ఏ విషయంలోనూ క్లారిటీ లేదు.
అక్కడ నా కూతురు జీవితం రా. సిరి నాకు కూడా కూతురు లాంటిదే అన్నయ్య. నీకు ఆ బుద్ధి ముందే ఉండుంటే ఈ డీల్ ఎప్పుడో క్యాన్సిల్ చేసి ఉండేవాడు. కొంప తీసి నువ్వేమైనా నన్నే అనుమానిస్తున్నావా? జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లే నాకు. చివరికి నా నీడను కూడా అనుమానించాల్సి వస్తుంది. నీ చిల్లర వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ సగమైన దీని మీద పెట్టుంటే ఈ పాటిగా ఆడిని పట్టుకొని ఉంటాం. రే, నా కూతుర్ని అల్లుని ఎలా కాపాడుకుని నాకు తెలుసు. నీ మనుషుల్ని ఇక్కడ నుండి తీసుకుని పోరా.